భావిస్తున్నా, ఆశిద్దాం సార్. రైట్, మరొక అంశం సార్, వికలాంగుల ఆత్మహత్యలు, విద్యార్థుల నిరసనలు. ఇది నిజంగా చాలా బాధాకరమైనటువంటి సంఘటన సార్. ఇది పెన్షన్లకు సంబంధించి కొంతమంది వికలాంగులకి పెన్షన్లు టెక్నికల్ ఇష్యూస్ వల్ల వారికి కట్ అయ్యాయి అనేటువంటి. ఇప్పుడు రెండింటినీ మీరు పోల్చి చూడండి, మన సమాజంలో ఉన్న ఎంత వైరుధ్యాలు అగాధాలు ఎలా ఉన్నాయో తెలుస్తుంది. ప్రొఫెసర్ ప్రభాత్ పట్నాయక్ అని ప్రసిద్ధ ఆర్థికవేత్త ఈరోజే రాశారు ఆయన. మొన్న మోదీ గారు చెప్పిన జిఎస్టీ మినహాయింపు దాని నిజానిజాలు ఏంటని వాటిని బహిర్గతం చేస్తూ ఇంకోటి అన్నాడు, ఇప్పటివరకు దేశంలో 1% ప్రజల దగ్గర 40% ఆస్తి, 1% కుబేరుల దగ్గర 40-50% సంపద ఉందని అనుకునేవాళ్ళం. ఇప్పుడు తాజా లెక్కల ప్రకారం 60% సంపద 1% దగ్గరే ఉందని తాజా లెక్కలు చెప్తున్నాయని ఆయన చెప్తున్నారు. అంటే ఒక్కరి దగ్గర 60% ఉంటే మిగిలిన వాళ్ళందరూ ఇదిగో అందులో అతి దారుణమైన పరిస్థితి వికలాంగులు. అవును సార్, ఈ వికలాంగుల పెన్షన్లు, ఇదిగో భూములు 100 కోట్లు, తాటకులు, అరాచకులు ఇన్ని చెప్తున్న సమయంలో ఈ వికలాంగుల పెన్షన్లు తగ్గించడమే అతి తీవ్రమైన విషయంగా ఏలిన వారు భావించటము, వాటిని అర్జెంటుగా కోతకు వేయటము, ఆ కోతకు వస్తే వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితి. నిన్న కూడా రామలింగారెడ్డి అనే ఒక వికలాంగుడు ఆత్మహత్య చేసుకున్నాడు. లక్షల మంది మొత్తం అన్ని చోట్ల కలెక్టరేట్ల ముందు ధర్నా. వికలాంగులు ధర్నా చేయాల్సిన అవసరం ఉందండి సమాజం కానీ ప్రభుత్వం కానీ. ఏమైనా తగ్గించాలనుకున్నా కానీ వేరే ఏమైనా తగ్గించవచ్చు కదా, ఎందుకు ఇలా చేస్తున్నారో మనకు అర్థం కాదు. ఒక చోట కాదు, కనీసం డజన్ల చోట్ల వికలాంగుల పెన్షన్లు తగ్గించడం, ఉన్న ఫలానా కోత కోయటం. మీరు సర్వే చేసి ఒక 10 మంది 20 మంది లేదా 1000 మంది అన్నది నిర్దిష్టంగా కేస్ టు కేసు మీరు చేయొచ్చు. కానీ ప్రభుత్వము క్యాబినెట్లో నిర్ణయం తీసుకొని మంత్రి గారు ప్రకటించి 4వ వంతు పెన్షన్లు, ఇప్పుడు మిగతా వాటికి అంగవైకల్యం సమస్యకు తేడా ఉంది. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఒక వ్యక్తికి చేయి ఉందా లేదా, లేకపోతే ఇంకొక చూపు ఉందా లేదా, ఇవన్నీ సర్టిఫికెట్లు కూడా ఉంటాయి. కాబట్టి దీన్ని మానవతా కోణంతో చూడాలి తప్ప రాజకీయం చేయకూడదు. వికలాంగులు పెన్షన్లు తొలగింపు మా పొట్ట కొట్టొద్దు అని చేస్తున్న ఈ ఆందోళన పట్ల ప్రభుత్వ స్పందన ఇంకా పెరగాల్సిన అవసరం చాలా ఎక్కువగా ఉంది. పక్కదే ఆత్మహత్య అండి, ఇదిగోండి ఇతను ఆత్మహత్య, రామలింగారెడ్డి. ఒకటి కాదు, ఇది కనీసం 60 ఆత్మహత్యలు ఇప్పటికీ. చాలా మంది వికలాంగులు ఇంకా వాళ్ళకి ఏం చేయాలి, నిస్సహాయత అంటాం కదా, ఆఫీసుల చుట్టూ తిరగలేరు, రూపంగా వాళ్ళు తిరగలేరు. అంతకుముందున కొన్ని వ్యవస్థలు ఇప్పుడేమో తొలగించబడ్డాయి. కాబట్టి ఈ సమస్యను చాలా తీవ్రంగా తీసుకోవాలి. ఇంకొకటేమో వీళ్ళు ఒక్కరే కదండి, నిన్న మీరు చూస్తే ఆంధ్రప్రదేశ్లో భూముల మీద చేసేవి, గిరిజనులు చేసేవి, విద్యార్థులు ఫీ రీంబర్స్మెంట్, ఆ సమస్య మీద వాళ్ళు చాలా తీవ్రంగా. అలాగే చిన్న చిరుద్యోగులు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు, ఏఎన్ఎంలు, అంగన్వాడీలు, వీళ్ళందరూ ఆందోళన అండి. వీళ్ళందరితో పాటు ఉద్యోగులు కూడా మాకు 30,000 కోట్లు రావాలి, ఇప్పటివరకు రాలేదని ఉద్యోగులు కూడా ఆందోళన. కాబట్టి ఎంతసేపటికి ఈ కేసులు, అవినీతి ఆరోపణలతో పాటు ఇన్ని తరగతుల ప్రజలు, రైతుల గురించి మాట్లాడాం కదా. యూరియా కొనుక్కుంటామంటే లేదు. మరి అక్కడ తెలంగాణలో లాగా కాదు కదా, ఆంధ్రప్రదేశ్లో డబుల్ ఇంజన్ సర్కార్ ఉంది కదా. డబుల్ ఇంజన్ సర్కార్లో కూడా ఎందుకు ఇన్ని ట్రబుల్ కొనసాగుతున్నాయి. కాబట్టి వికలాంగుల నుంచి విద్యార్థుల వరకు సాగుతున్నటువంటి పరిస్థితిని తక్షణం యుద్ధ ప్రాతిపదిక మీద సరిదిద్దడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుకోవాలి. ఎవరైనా కోరుకుంటారు. అందులోనూ వికలాంగులకు ఒకసారి వికలాంగులని కూడా అంటున్నందుకు మన్నించండి నన్ను. దివ్యాంగులు అని అంటున్న ఆ పదం అనొచ్చు, కానీ వాళ్ళ నిస్సహాయత తెలియటం కోసం నేను ఈ పదం వాడుతున్నాను. అంతకంటే వాళ్ళలో వైఫల్యం కాదు ఎప్పుడు. కానీ మీరు అన్నట్టు రవి గారు, వికలాంగులు వాళ్ళ సమస్య ఉంటే, వాళ్ళకి ఇష్యూస్ వస్తే వాళ్ళు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాలంటే వాళ్ళు ఎన్ని రోజులను తిరుగుతారు, ఏ విధంగా? సామాన్యమైనటువంటి మనలాంటి వాళ్ళకే ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాలంటే 2-3 సార్లు తిరిగితే అలసట వస్తుంది, విసుగు వస్తుంది. మరి వాళ్ళని ఎవరో ఒక సహాయంతో వెళ్ళాలి వాళ్ళ ఆఫీసులకి. సో మరి వాళ్ళు ఆ విధంగా మీరు అన్నట్టు గతంలో ఉన్న కొన్ని వ్యవస్థలు ఇప్పుడు రద్దు కావటం వల్ల మొహమాటంలో గతంలో వాలంటీర్ వ్యవస్థ అనేది దీనికి ఉపయోగపడింది. అలాగే గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాలు ఉపయోగపడ్డాయి. వాటిని రద్దు చేస్తున్నప్పుడు వేరే విధంగా మార్చండి. గత ప్రభుత్వంలో తప్పులు ఏమన్నా సరిదిద్దండి. కానీ థ్రోయింగ్ అవే బేబీ విత్ ది వాటర్ అంటారు. అంటే పురిటి నీళ్లతో పాటు బిడ్డను కూడా పడేయటం. ఇది అవ్వడం వల్ల చాలా ఈ సమస్యలు హఠాత్తుగా ఒక 5 ఏళ్ల పాటు ఇవన్నీ వస్తున్నాయి, తీసుకుంటున్నామన్న వాతావరణానికి వచ్చిన వాళ్ళు హఠాత్తుగా ఒక అయోమయము, ఒక అసహాయ అవస్థ. అందులోనూ ఈ
అవయవ లోపాలుండి నడవలేని వాళ్ళు చాలా సమస్యను ఎదుర్కొంటున్నారు. నేను అనుకుంటాను అనుభవజ్ఞుడైన ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు కానీ, లేకపోతే ఎప్పుడు ఇలాంటి సమస్యల మీద ప్రజల గురించి చెప్పే పవన్ కళ్యాణ్, ఉప ముఖ్యమంత్రి లోకేష్ లాంటి వాళ్ళు దీన్ని తక్షణం దృష్టిలో పెట్టాలి. వైసీపీనో ఇంకోనో ఖండించడం ఎప్పుడు సమస్య కాదండి. రాజకీయ ప్రత్యర్థులను, విమర్శకులను కాదు, బాధితులను, సఫరర్స్ను, విక్టిమ్స్ను దృష్టిలో పెట్టుకోవటం ఇక్కడ చాలా సో వాళ్ళ వైపు నుంచి చూడాల్సిన అవసరం ఉంది. అలా విద్యార్థులు, ఉద్యోగులు, అంగన్వాడీలు, అవుట్సోర్సింగ్ వాళ్ళు, లేకపోతే ఇప్పుడు ఇన్ని లక్షల మంది ఒక్కసారిగా వీధుల పాలయ్యారు కదా వాలంటీర్ వ్యవస్థతో కానీ ఇంకోటి, వాళ్ళందరూ ఏమవుతారు? సో ఆ కోణం నుంచి చూడాల్సిన అవసరం ఉంది. మిగిలినవి ఎన్ని చేస్తున్నా కానీ ఈ అసంతృప్తి ప్రభుత్వానికి, కూటమికి శ్రేయస్కరం కాదు. సో ఆల్రెడీ ఒక 1.5 year అయిపోయింది కాబట్టి ఇకనైనా వాటి మీద కాస్త ఒక దశ అయిపోయింది కాబట్టి దృష్టి పెట్టాలి. ఎందుకంటే ఇంకో సంవత్సరం తర్వాత వీళ్ళందరూ మళ్ళీ తిరుగుబాటు చేస్తారు కదా సార్. ఇప్పటికే ఇప్పుడు తిరుగుబాటు చేయగలిగిన వాళ్ళు చేస్తున్నారు, లేని వాళ్ళు ఆత్మహత్యలు, బాధలు ఇవన్నీ కూడా వస్తున్నాయి. ప్లస్ మళ్ళీ పోలీసులను ప్రయోగించాలి, పోలీసుల మీద 100 ఆరోపణలు. అవును బాగాలేదు ఈ పరిస్థితి. సార్ మరొక ఎవరితో అయినా చేస్తుండొచ్చు కానీ దివ్యాంగులకు సంబంధించి పిహెచ్సి పెన్షన్స్ తగ్గించడం మటుకు చాలా పొరపాటు. ఒకవేళ వైసీపీ వాళ్ళు ఏదైనా దుర్వినియోగం చేశారంటే కేసు టు కేసు మీరు పెట్టి నిర్ణయం తీసుకోవాలి. అంటే ఈ మధ్యకాలంలో కొంత కూటమి నాయకులు ఏం చెప్తున్నారంటే సార్, కొన్ని దగ్గర వైసీపీకి నాయకులకి వాళ్ళకి అనుకూలంగా ఉండే వాళ్ళకే కావాలని క్రియేట్ చేసి పెన్షన్లు ఇస్తా ఉన్నారు, వాళ్ళని వికలాంగులుగా సృష్టించి సర్టిఫికేట్లు క్రియేట్ చేసి ఆ పులివెందుల్లో కూడా కేసు టు కేసు తగ్గించండి. ఒక 4/4 అయితే ఉండదు కదా. 4/4 అంటే ఒక 10% ఉంటుందేమో సార్ ఓవరాల్గా. బాగుంటుంది ఓవరాల్గా అంటే ఒక చోట ఎక్కువ, ఒక చోట తక్కువ, ఒక నిమిషాలుగా ఉన్నట్టు జరిగి ఉండొచ్చు. వీళ్ళు ఉన్నప్పుడు కూడా కొన్ని జరుగుతాయి, జరగవు అని. ఇప్పుడు తప్పులు జరగలేదా? తెలుగుదేశం వాళ్ళ మీద వాళ్ళు చర్యలు తీసుకోలేదా? కాబట్టి అది కాదు కదా. అందుకనే దానికి కంట్లో నలుసుందని కన్ను పొడుచుకోకూడదు కదా. ఇప్పటికే కన్ను లేదు మాకు కానీ వాళ్ళకి అన్యాయం చేయటం, అది ఇక్కడ సమస్య. సరే మరొక